హలో అండి. నేను మీ జ్యోతి. నేను ఈరోజు చాలా రుచికరంగా ఉండే పులియోగ్రే పౌడర్ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ ఈ రెసిపీని చూపించాను. అదే విధంగా స్టెప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసుకోండి. మీకు కూడా చాలా రుచిగా వస్తుంది. ఈ పౌడర్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచేసి దీంట్లోకి 50 గ్రామ్స్ వరకు బెడగి చిల్లీస్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక 5 వరకు గుంటూరు చిల్లీస్ వేసుకున్నాను. మీకు బెడగి చిల్లీస్ దొరకకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కూడా వాడుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల వరకు వేపుకోవాలండి. ఇవి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేపాలి, లేకపోతే మాడిపోయి పౌడర్ రంగు నల్లగా అయిపోతుంది. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత 30 వరకు కరివేపాకుల్ని వేసుకుంటున్నానండి. కరివేపాకుని కూడా బాగా క్రిస్ప్గా అయ్యేంత వరకు వేయించాలి. ఈ రెసిపీ మొత్తము లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇలా లో ఫ్లేమ్లో వేయించడం వల్ల పౌడర్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పౌడర్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇంగువని కూడా ఈ మిరపకాయలతో కలిపి ఒక 2 నిమిషాల వరకు వేయించాలి. వీడియోలో చూస్తున్నారు కదా, కరివేపాకు ఎంత క్రిస్పీగా అయిపోయిందో. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని 3-4 నిమిషాల వరకు బాగా వేయించాలి. ఇవన్నీ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించాలండి. పోపు దినుసులు మాడకుండా చూసుకోండి. మెంతులు చూసారా, ఇలా ఎర్రగా అవ్వాలన్నమాట. మిరియాలు కొంచెం బూడిద రంగులో మారితే అవి వేగిపోయినట్టు. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 50 గ్రాముల వరకు నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల వరకు వేయించాలి. నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. మన బోన్ హెల్త్కి చాలా మంచిది. నువ్వులు వేగినాయో లేదో తెలుసుకోవడం ఎలా అంటే, నల్ల నువ్వులు వేగితే కొద్దిగా తెల్లగా మారతాయండి. ఇంకా వాటి నుంచి కొంచెం పొగ కూడా వస్తుంది. అలా పొగ కనిపించిందంటే అవి వేగిపోయినట్టే. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి 75 గ్రామ్స్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు వేయించాలి. ధనియాలు ఆరోగ్యమే కాదండి, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. చూశారు కదా, ధనియాలు దోరగా వేగిపోయినాయి. బాగా వేగిపోయి గుమగుమలాడుతోంది. ఇలా వేగిన ధనియాలను కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 50 గ్రామ్స్ వరకు జీలకర్రను తీసుకుంటున్నాను. జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలియందేముంది. ఇది డైజెషన్కి చాలా మంచిది. జీలకర్రని కూడా లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి సువాసన వస్తోంది. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 50 గ్రాములు శనగపప్పు వేసుకొని 2 నిమిషాల వరకు వేయించాలి. ఇవి వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కదా, అందుకనే ముందుగా వేసేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 50 గ్రామ్స్ వరకు మినపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి 8-10 నిమిషాల వరకు బాగా వేయించాలండి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇవి రంగు మారి మంచి సువాసన వస్తుందంటే ఇవి బాగా వేగిపోయినట్టే. ఈ రెండింటిని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండు కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. వీడియోలో చూస్తున్నారు కదా, రంగు గోల్డెన్ బ్రౌన్లోకి మారింది. ఇలా వేయించిన ఎండు కొబ్బరిని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచేయండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. చింతపండులో గింజలు, పీచులు అలాంటివి ఏమీ లేకుండా వేసుకోవాలండి. ముందు రోజు మీరు ఎండలో పెట్టారనుకోండి, త్వరగా వేగిపోతాయి. చింతపండు బాగా వేగాలంటే లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు వేయించాలండి. ఇలా వేగిన తర్వాత ప్యాన్లోనే ఉంచేశారనుకోండి, కాసేపు గలగల్లాడుతూ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుందాము. ఇవన్నీ ఒకటేసారి మిక్సీలో వేసి చేయడానికి కాదు కాబట్టి ముందుగా నేను ఎండుమిరపకాయలని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను.
తర్వాత మిగతావన్నీ వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే కనుక అన్నిటినీ ఒకటేసారి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పౌడర్ ఇంత మెత్తగా ఉండాలండి. ఇలా మెత్తటి పౌడర్గా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి ఉంచుకున్న శనగపప్పు మినపప్పుని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని సగం వరకు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా సగం జార్లోనే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు గ్రైండ్ చేసినప్పుడు ముద్దగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుల పౌడర్లోకి వేయించిన చింతపండును వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే పౌడర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నామో అదే బౌల్లోకి ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. చూశారు కదా, చింతపండు కూడా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇప్పుడు మనము ఇంతకు ముందే వేయించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి ముక్కల్ని, వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక సపరేట్ కప్పులో వేసి పక్కన పెట్టేయండి. మనము ఈ పౌడర్కి పోపు వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నానండి. ఎందుకంటే పల్లీలు కొద్దిగా లేటుగా వేగుతాయి కదా, అందుకని. దీంట్లోకి 1½ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకున్నానండి. శనగపప్పుని పల్లీల్ని కలిపి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించాలి. పోపుని లో ఫ్లేమ్లో వేయిస్తే మనం చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 3 బేడగి చిల్లీస్ని మధ్యకి తుంచి వేసుకుంటున్నాను. ఇంకా 20 వరకు కరివేపాకుల్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ కొబ్బరి పొడిని వేసి బాగా కలుపుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మన రెసిపీకి మంచి కలర్ని ఇస్తుందండి. వేయించిన కొబ్బరి పౌడర్ ఏమో మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పోపులోకి ముందుగానే పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా పులియోగరే పౌడర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి పులియోగరే పౌడరు పోపుతో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని తక్కువ మంట మీద పెట్టి బాగా వేయించాలి. ఇలా ఈ పౌడర్ని 2-3 నిమిషాలు వేయించేస్తే మన పులియోగరే పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఈ పులియోగరే పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి. పులియోగరే పౌడర్ బాగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు బాటిల్ని స్టెరిలైజ్ చేసి దాంట్లో నింపి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవదండి. ఈ పౌడర్తో పులియోగరే చేసుకోవాలంటే ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి వేయించుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ దోరగా వేయించేసి దీంట్లోకి మన అన్నానికి సరిపడా పులియోగరే పౌడర్ని వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించాలి. ఇదంతా ఖచ్చితంగా తక్కువ మంట పైనే చేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలపాలి. అన్నానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక్కసారి మనం ఈ పులియోగరే పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే కనుక లంచ్ బాక్సెస్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా పండగ రోజుల్లో కూడా పులిహోర చేసుకోవడం చాలా సులువైపోతుంది. అంతేనండి, సింపుల్గా ఈజీగా పులిహోర ఎంత బాగుంది కదా చూడ్డానికి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ విధంగా పులిహోర చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన పులిహోర ఇట్టే రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.